నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకోసం మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ నెల 24న పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. కొండపైన ప్రతి 4 నిమిషాలకు ఒక ప్రభుత్వ బస్సు ఉంటుంది. 3000 సీసీ కెమెరాలతో నిఘా, 2000 మంది సెక్యూరిటీ, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, అప్డేట్స్ ఏంటి? మనోజ్, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వీక్షించడానికి తిరుమల తరలిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రతా సిబ్బంది మొత్తం కూడా దాదాపు మొత్తం జల్లెడు పట్టినట్టు కూడా ఈ రోజు భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 4700 మంది పోలీసులు, అలాగే 2000 మంది విజిలెన్స్ అధికారులు, 700 మంది సీనియర్ ఉన్నతాధికారులంతా కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న అంకురార్పణ మొదలైనటువంటి బ్రహ్మోత్సవాలు ఉదయం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపడుతున్నారు. అయితే అనంతరం సాయంత్రం పెద్ద శేష వాహనం జరగనుంది. అదే ప్రభుత్వం తరపున నుండి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రము తిరుపతి తాజ్ హోటల్ సమీపంలోని హెలిప్యాడ్ వద్ద 5:45 చేరుకోనున్నారు. ఇక్కడ నుంచి నేరుగా బై రోడ్లో తిరుమలకు చేరుకుని గాయత్రి నివాసంలో అక్కడ స్టే చేస్తారు. అనంతరం సాయంత్రం జరిగేటువంటి మొదట బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంటారు. బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి దర్శించుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకెళ్లి ఆలయంలో సమర్పించి దర్శనం చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చి తిరుమల వీధుల్లో ఈ మొదటి వాహనం ఏదైతే పెద్ద శేష వాహనం ఉందో ఈ వాహనంతో పాటు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పాల్గొన్నంతరం నైట్ అక్కడే బస చేసి ఉదయాన స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి తిరుపతి చేరుకుని రేణిగుంట ఈ యొక్క తాజ్ హోటల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద చేరుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడ బయలుదేరినారు. అలాగే సుధీర్, తిరుపతిలో కూడా భక్తులు భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలకి ఇచ్చేస్తున్న సందర్భంగా తిరుపతిలో కొండపైన కానీ కొండ కింద కానీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు? పోలీస్ సిబ్బంది ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వనున్నారు? ఎలా ఉండబోతుంది ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు? ఇప్పటికే దాదాపు 5 బ్రహ్మోత్సవాలు చేసినటువంటి సీనియారిటీ ఉన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో, అలాగే బిఆర్ నాయుడు చైర్మన్ ఆధ్వర్యంలో పాలక మండలి కావచ్చు, అలాగే ఈ యొక్క అధికారులు కావచ్చు, అందరూ కూడా పూర్తి సమిష్టిగా ఎటువంటి లోపాలు లేకుండా వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క విషయంలో చర్యలు తీసుకుంటున్నారు. గతంలో తీసుకున్నట్లయితే చెంటి పిల్లలను కొంతమంది అపహరించి వెళ్ళినటువంటి కేసులు కూడా మనం చూసాము. అటువంటివి లేకుండా ఈసారి ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా చెంటి పిల్లలకు జియో ట్యాగులు కూడా వేపించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధాన ఘట్టము ఏదైతే గరుడ వాహనం ఉందో ఆ గరుడ వాహనం రోజు 28వ తేదీ దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఇక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందు రోజు నుంచి కూడా ద్విచక్ర వాహనాలు అనేది తిరుమలకి రానివ్వకుండా చేశారు. అలాగే ఓన్లీ కేవలం 4 వీలర్స్ మాత్రం, అంటే కార్లు తిరుమలలో ఉన్నటువంటి పార్కింగ్ అంతా కూడా 4000 కార్లు సరిపడేంత పార్కింగ్ ఉంది. ఆ 4000 మించి వచ్చిన తర్వాత తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ కావచ్చు, ఓల్డ్ చెకింగ్ పాయింట్, జూ పార్క్ రోడ్డు, ఈ ప్రదేశాలంతా కూడా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా వస్తున్నటువంటి వారికి నిత్యము నీటి సరఫరా కావచ్చు, అల్పాహారాలు కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక తిరుమాడ వీధుల్లో కూర్చుని స్వామివారి వాహనాలన్నీ కూడా వీక్షించే దిశగా అక్కడ గ్యాలరీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి అనువున సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ఏఎన్సీ గేట్ కాడ జిఎన్సీ టోల్ గేట్ కాడ ఎంటర్ అయినప్పటి నుంచి స్వామివారి ఆలయం ముందర ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల వీధుల వరకు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ఇక విఐపి దర్శనాలు ఇవన్నీ విఐపి దర్శనం కావచ్చు, చెంటిపేటల
కుటుంబం కావచ్చు, అలాగే ఎన్ఆర్ఐస్ కావచ్చు, వీళ్ళకంతా కూడా పూర్తిగా రద్దు చేశారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల కారణంగా. కేవలం ముఖ్యులు ఎవరు వస్తారో ప్రోటోకాల్ వీళ్ళకి మాత్రము దర్శనం ఏర్పాటు చేశారు. అలాగే 300 రూపాయల దర్శనం గత 3 నెలల క్రితమే 1,16,000 టికెట్లు జారీ చేశారు. ఈ టికెట్లన్నీ కూడా ఆ యొక్క 10 రోజుల్లోనే పూర్తిగా భక్తులు బుక్ చేసుకోవడం జరిగింది. అనంతరం ఇక సర్వదర్శనం కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క 9 రోజుల పాటు జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఏదైతే వాహనాలు ఉంటాయో వీటిని నేరుగా తిలకించడానికి భక్తులు ఎక్కువ పోటెత్తారు. దీంట్లో ప్రధానంగా అయితే గరుడ వాహనం ఈ యొక్క ఘటాన్ని చూడడానికి భక్తులు దేశ నలుమూలల నుంచి కూడా భారీ స్థాయిలో తరలి వస్తారు. అనంతరం లాస్ట్ రోజు అయితే చక్రస్నానము, 2వ తేదీ చక్రస్నానంలో ఏదైతే స్వామివారి పుష్కరిణి చక్రస్నానం పూజలు చేసి ఉంటారో ఆ యొక్క సమయాన కరెక్ట్ గా భక్తులంతా కూడా అదే సమయాన ఈ యొక్క పుష్కరిణిలో స్నానమాచరించడానికి, తలమునకలు వేయడానికి పోటీలు పడతారు. ఇక్కడంతా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా ఏర్పాటు చేశారు. ఇలాగా ఇస్రో ద్వారా నుంచి వస్తున్నటువంటి గణన సంఖ్య కూడా తెలుసుకోవడానికి శాటిలైట్ ద్వారా పిక్సెల్ కూడా తీసేటువంటి ఏర్పాట్లు కూడా ఇస్రో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక అలిపిరి నుంచి పై వరకు ఇప్పటికే దాదాపు 4-5 దఫాల పైనే ఇటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అన్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే తిరుమలలో ఎవరైనా అనుమానితులున్నా, అనధికారికంగా దుకాణాలు పెట్టినా ఇటువంటివి కొంతమందిని అదుపులు చేసుకోవడం, కొంతమందిని పంపించడం, అలాగే ఇంకా షాపులు అనేది క్లోజ్ చేయడం జరిగింది. దాదాపు పాప వినాశనం నుంచి తిరుమల ఉన్నటువంటి షాపులన్నీ కూడా విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్క షాపు ప్రొసీడింగ్స్, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఐడి కార్డులన్నీ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి అనుమానంతో షాపులు కూడా చెక్ చేయడం జరిగింది. సుధీర్, అలాగే నడకదారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎటువంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ? అలిపిరి దగ్గర నుంచి తిరుమల చేరుకోవడానికి 2 మార్గాలు. ఒకటి అలిపిరి మార్గం, రెండోది శ్రీవారి మెట్లు, శ్రీనివాస మంగాపురం నుంచి వెళ్ళేటువంటి శ్రీవారి మెట్లు ఉంది. ఈ రెండిట్లో కూడా ఇటు విజిలెన్స్, అట్లా పోలీసులు బలగాలు, వీలు కాకుండా ఒక్కొక్క ట్రాక్ లో ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ స్కానర్ ద్వారా చెక్ చేసిన తర్వాత వాహనాలైనా కావచ్చు, మనుషులైనా నడకదారుల వీళ్ళైనా కావచ్చు, చెక్ చేసిన తర్వాత తిరుమలకు అనుమతిస్తారు. అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా 24 గంటలు గేట్లు ఓపెన్ చేసేటువంటి విధానంగా పెట్టారు బ్రహ్మోత్సవాలకి. అయితే వస్తున్నటువంటి భక్తులు అంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్ళాలని, ఎందుకంటే గతంలో నుంచి అక్కడ మనం చూస్తున్నాము వన్యప్రాణులు అటాక్ చేయడము, వచ్చిపోవడం అన్ని చూసాము. అందువల్ల గుంపులుగా ఉండేటువంటి భక్తులంతా కూడా ఒకసారి గుంపుగా వెళ్ళాలని కూడా చెప్పాడు. మొత్తం మీద వస్తున్నటువంటి భారీ సంఖ్య చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు సెక్యూరిటీ పరంగా, అలాగే ఇక పైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని స్కానింగ్ ద్వారా చెక్ చేసి మరి బ్యాగులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు చెక్ చేసిన తర్వాత తిరుమలకు పంపిస్తున్నారు. అలాగే జిఎన్సీకి టోల్గేట్ వద్దకు చేరుకున్నాక తిరిగి చెక్ చేసిన పరిస్థితి. ఇక ప్రధానంగా తీసుకున్నట్టయితే భక్తులను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఇప్పటికే 8 లక్షల లడ్లు నిల్వ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చేది స్వామివారి దర్శించుకున్న తర్వాత స్వామివారి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క తీసుకోవడమే, అది ఎవరికి కొరత రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పాలక మండలి నిర్ణయం మేరకు 8 లక్షల లడ్లు కూడా నిల్వ ఉంచినట్టు సమాచారము. ప్రస్తుతానికి వస్తున్నటువంటి భక్తులకు నిన్నటి దినంగా వచ్చి నిన్నటికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. వివిధ రకాలైనటువంటి పుష్పాలతో మైసూరు, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో పుష్పాలంకరణ, అలాగే విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల అలంకరణలు కావచ్చు, తోరణాలు కావచ్చు, ఒక కన్నుల పండుగ వాతావరణం నెలకొనే విధంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.